యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వాక్యమును ధ్యానించుకుందాం. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రుటిల్లదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు నీవు విశ్వాసించుచున్నావు, దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ అడుగు ఇరుకున పడదు అంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది మా ప్రియబిడలు ఇరుకులో ఉన్నారు. వారి పాదాలు చిక్కబడ్డాయి, పాపంలో చిక్కబడ్డాయి, శాపంలో చిక్కబడ్డాయి, దరిద్రంలో చిక్కబడ్డాయి, అబద్ధములో చిక్కబడ్డాయి, బయటికి రాలేక ఉన్నారు. కొద్దిమంది జైలు శిక్షను అనుభవిస్తున్నారు. సహోదరులు సహోదరీమణులు అనవసరమైనటువంటి నిందలను మోస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. సహోదరి సహోదరులారా, చిక్కబడ్డారా? ప్రభు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసయ్య. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వసించినట్లయినా, యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయినా తప్పకుండా నీకు విడుదల ఉన్నది, నీకు స్వస్థత ఉన్నది, నీకు సమాధానం ఉన్నది, నీకు శాంతి ఉన్నది. నీ అడుగు ఇరుకున పడదు అంటున్నాడు. యేసయ్యను విడిపించే దేవుడు. నువ్వు ఆయన నమ్మినట్లయితే నీ అడుగు ఇరుకులో పడకుండా ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు, తప్పిస్తాడు, క్షేమకరమైన మార్గములో నేను నడిపిస్తాడు. నీ పాదములు త్రొట్టిల్లకుండా ఆయన నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, అనగా నీ జీవిత యాత్రలో సాగుతున్నప్పుడు, శోధనలు, బాధలు, సమస్యలు నీకు ఆవరించినప్పుడు ఆయన నీ పక్షమున నుండి నీకు విజయమునిచ్చి నిన్ను ఆశీర్వదించి దీవించే దేవుడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ధైర్యం కోల్పోవద్దు, విశ్వాసాన్ని కలిగి ఉండు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసయ్య నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు వింటున్న నిన్ను ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. నా సర్వకృపానిదేగు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో నీ అడుగు ఇరుకున పడదు, నీ పాదము త్రొట్టిల్లదు. నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు అంటున్నావు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది మా బిడ్డలు ఇరుకులో పడి ఏడుస్తున్నారు అయ్యా, చిక్కుకున్నారు భయంకరమైన పాపములో. అయ్యా, యవనస్తులు ఎంతోమంది ప్రేమలో పడి ఇరుక్కుని ఏడుస్తూ ఉన్నారు. మంచి వాళ్ళని నమ్మి మోసపోయారు. కృప చూపండి, సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి. దోషములను క్షమించి మన్నించమని అడుగుతున్నాం. అయ్యా, బాధలను చిక్కుకున్న వారు ఉన్నారు, కష్టాలలో చిక్కుకున్న మా బిడ్డలు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, శత్రువుల చేత తరమబడుతున్న మా బిడ్డలు ఉన్నారు. విడుదల కొరకై నీ సన్నిధానంలో మొరపెడుతున్నారు. అట్టి వారిని కనికరించి కృప చూపండి. బాధలు బంధకం నుండి వారిని విడిపించమని యేసయ్య నీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. నువ్వు నమ్మకమైన దేవుడవు తండ్రి. నిన్ను నమ్మిన వారి తండ్రి అడుగులు ఇరుకున పడకుండా కాపాడే దేవుడవు. శోధన బాధల నుండి విడిపించే దేవుడవు, తప్పించే దేవుడవు. వారి పాదములు త్రొట్టిల్లకుండా రక్షించే దేవుడవు, నడిపించే దేవుడవు, బలము శక్తినిచ్చే దేవుడవు, కాపాడే దేవుడవు, విజయమునిచ్చే దేవుడవు. నాయన కృప చూపమని వేడుకుంటూ మా బిడ్డలందరినీ దర్శించమని, ఈ మాటలు వింటున్న బిడ్డలను ఆదరించమని, ధైర్యపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.